దేశంలో ఎమర్జెన్సీ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు దేశంలో కోటాలు తీసుకొచ్చింది, హిందూ యాక్టివిస్ట్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఒక హిందూ సంబంధించినటువంటి ఒక ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ దాన్ని వీకెండ్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించి మనం అందరం కూడా ఫైట్ చేయాల్సిన అవసరం అనేది. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా రేపు మున్సిపల్ ఎలక్షన్స్లో ఓడిపోతుంది. బీజేపీ విల్ విన్ లార్జ్ నెంబర్ ఆఫ్ మున్సిపాలిటీస్ ఇన్ స్టేట్. దాంట్లో మీ పాత్ర ఉండాలి, న్యాయవాదుల పాత్ర ఉండాలి. నేను అందరు న్యాయవాదులను కోరుతా ఉన్నాను, మీరు రాండి, పార్టీకి పనిచేస్తూ ప్రజల్లో కూడా మేలుకొల్పు తీసుకురండి. లాయర్స్ హ్యావ్ ఎ గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ సొసైటీ. ఫ్రీడమ్ ఫైటర్స్లో సగం మంది కన్నా ఎక్కువ లాయర్స్ ఉన్నారు. ఈరోజు పార్లమెంట్లో మోర్ దెన్ 197 మెంబర్స్ ఆర్ పార్లమెంట్ అడ్వకేట్. ఈరోజు బికాస్ వీ ఫైట్ ఫర్ ది పూర్ పీపుల్, యూ హ్యావ్ థింక్ అబౌట్ ది పూర్ పీపుల్. మీ యొక్క రెస్పాన్సిబిలిటీ మీరు అర్థం చేసుకోండి. మీ రెస్పాన్సిబిలిటీ అర్థం చేసుకొని రేపు రాబోయేటటువంటి ఒక ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్లో మనం తయారుగా ఉందాం. పార్టీ కూడా రేపు మన లీడర్స్ని కలుస్తాం. వీ మస్ట్ షో దట్ భారతీయ జనతా పార్టీ ఈజ్ గోయింగ్ టు బీ ఇన్ పవర్ ఇన్ 2028. దానికి ఈ ఫస్ట్ ఎలక్షన్స్ ఇక్కడ మన గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగినాయి మిత్రులారా. గ్రామ పంచాయతీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ వన్ నియర్లీ 1000 సర్పంచ్. బట్ వీ కాంటెస్టెడ్ ఓన్లీ 5000. మనం 5000లో 1000 గెలిచినాం. టీఆర్ఎస్ 10,000 చేస్తే 2,000 గెలిచినాయి. ఆల్మోస్ట్ ఈక్వల్. కాంగ్రెస్ పార్టీకి గెలిచిన మా వాళ్ళే అంటారు, అది రూలింగ్ పార్టీ కాబట్టి వాళ్ళ పార్టీ వల్ల కాదా తర్వాత ఉన్నది. ఈరోజు 10,000 వార్డ్ మెంబర్స్ బీజేపీ గెలిచింది. 1200 సర్పంచ్, ఉప సర్పంచ్ మనం గెలిచినాం. సో రూరల్ సైడ్ కూడా ఈరోజు బీజేపీ పాసింది. టుడే బీజేపీ ఈజ్ నో మోర్ అర్బన్ బేస్డ్ పార్టీ. ఇట్ ఈస్ ఆల్సో పెనిట్రేటింగ్ ఇన్ టు ది రూరల్ సైడ్. We are becoming strong on rural side. Next ULBs, urban local bodies, దాంట్లో కూడా భారతీయ జనతా పార్టీ విల్ గివ్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ అండ్ విల్ స్టాండ్ నెంబర్ 1. కేరళలో మనం ట్రిబ్యునల్ గెలిచినాం, అన్ని చోట గెలుస్తున్నాం మనం. ఇక్కడ కూడా గెలుపు మనం ఉంటుంది. డెఫినెట్గా మన మున్సిపాలిటీ గెలుస్తాం. జిహెచ్ఎంసీ కూడా, హైదరాబాద్ జిహెచ్ఎంసీ కూడా బీజేపీ మేయర్ అవుతాడు, నాకు పూర్తి నమ్మకం ఉంది. ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ దట్ నెక్స్ట్ ఇన్ జిహెచ్ఎంసీ ఎలక్షన్, ఆఫ్టర్ జిహెచ్ఎం సెలెక్షన్, హైదరాబాద్ విల్ సీ ఏ బీజేపీ మేయర్. కాబట్టి మిత్రులారా, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. మీరందరూ కూడా రేపు సమయం ఇచ్చి, మీకు ఎప్పటికైనా మున్సిపల్ ఎలక్షన్ రావచ్చు. చాలామంది త్వరలోనే ఫిబ్రవరి లోపల అయిపోతుందనే మాట అంటున్నారు. కాబట్టి అందరూ మీ సమయం ఇచ్చి మీ యొక్క లీగల్ ఎక్విప్మెంట్షిప్, మీ లీగల్ సపోర్ట్తో పాటు పబ్లిక్లో కూడా క్యాంపెయిన్ చేసుకుంటూ ఈ ఇష్యూస్ అన్ని కూడా తీసుకుపోవాలని కోరుతూ, మరి మన మధ్యన ఇప్పుడే చంద్రశేఖర్ వచ్చారు, మరి మన స్టేట్కు ఆర్గనైజ్ సెక్రటరీ, వారు కూడా 2 విషయాలు మన ముందు మాట్లాడతారు. దాని తర్వాత మేమందరం కూడా కంటిన్యూ చేసుకుంటూ మళ్ళీ చివరికి బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ వస్తున్నాయి మిత్రులు. బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ మేము చెప్తున్నాం, ఈ యొక్క మన స్టేట్లో గతంలో అనేక సంవత్సరాలుగా బార్ కౌన్సిల్, నేను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేను బీజేపీ లీగల్ సెల్ అప్పుడు ఉండే ఆయోజన చేసి, ఇక్కడ కూడా బార్ కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్ అందరూ కూడా మన పార్టీకి సంబంధించిన కూడా ఎక్కువ మంది ఉన్నారు. చాలామంది సభ్యులు కూడా మనకు ఉన్నారు. నరసింహరెడ్డి గారు కూడా చైర్మన్, ఈసారి పోటీ చేయడం వేరే మాట. కానీ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో కూడా మనం ఇస్తాం పేర్లు, ఎవరెవరు జిల్లా ఏంది అనేది అఫీషియల్గా తర్వాత మేమందరం కమ్యూనికేట్ చేస్తాం. మీ అందరూ కూడా బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో మన వాళ్ళని గెలిపించి మళ్ళీ మనము బార్ కౌన్సిల్ షుడ్ బి ఇన్ అవర్ హ్యాండ్స్. గతంలో టీఆర్ఎస్ పార్టీ చాలా ప్రయత్నం చేసింది వాళ్ళ చేతితో తీసుకోవడానికి, బట్ దే ఫెయిల్డ్. ఈసారి కాంగ్రెస్ పార్టీ కూడా ట్రై చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా బార్ కౌన్సిల్ కబ్జా పెట్టే ప్రయత్నం చేస్తుంది. అది మన కానీయం. ఆల్ అడ్వకేట్స్ని కోరుతా ఉన్నాను, మీరు దయచేసి రైటిస్ట్ని, దేశం కోసం పనిచేసే వాళ్ళని, దేశభక్తుల్ని ఈరోజు మీరు గెలిపించండి. మీరు మంచి ఒక బార్ కౌన్సిల్, ఒక ఏదైతే ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాల్సిన బాడీ కాబట్టి దాన్ని మంచి వాళ్ళని పంపిస్తాం. మనం సెలెక్ట్ చేసినటువంటి ఒక వ్యక్తులకు మీరు ఓట్లేసి గెలిపించి మనం అందరం కూడా మంచి బార్ కౌన్సిల్ కూడా నిర్మాణం చేసుకుని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి అందరూ కూడా ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. మన ఉద్దేశించి ప్రసంగించిన శ్రీ ఎన్ రామచంద్రరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన మధ్యన బీజేపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్జీ గారు ఉన్నారు. వారిని పూలగుత్యంతో సంగీత గారు వెల్కమ్ చేయాల్సిందిగా కూడా.
మన ఆర్గనైజ్ సెక్రటరీ చంద్రశేఖర్ జీ గారు మాట్లాడక ముందు ఈ కార్యక్రమంలో న్యాయవాద పరిషత్ సంబంధించి రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా జనరల్ సెక్రటరీ సునీల్ గారు ఉన్నారు. అదేవిధంగా మంగులాల్ ట్రెజరర్ గారు ఉన్నారు. అదేవిధంగా కాటా అరవింద్ గారు న్యాయవాద పరిషత్ హైకోర్టు జనరల్ సెక్రటరీ గారు కూడా మన కార్యక్రమం ఉన్నారు. చంద్రశేఖర్ జీ మాట్లాడేకంటే ముందు మన స్టేట్ జనరల్ సెక్రటరీ వేముల అశోక్ గారు 2 నిమిషాలు మాట్లాడతారు. నాకు ఇచ్చిన సమయం 2 నిమిషాలే కాబట్టి దాన్ని పాటిస్తా. వేదిక మీద ఉన్న